క్రీస్తునందు అత్యంత ప్రియమైన అబ్దుస్వార్త టీవీ ప్రేక్షకులకు ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న వీక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శుభఘనమైన నామములు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క మహా గొప్ప కృప చొప్పున మరొకసారి ఈ టీవీ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి కృప చూపిన ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రం కాకుండా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగటానికి సహకరిస్తున్నటువంటి స్పాన్సర్స్కి ಎಲ್ಲರೂ కూడా ప్రభునామములు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నిత్య నిబంధన అనేటువంటి మా ద్విమాసపత్రిక మీరు కూడా పొందగోరినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి కానీ లేదా మీ యొక్క అడ్రస్ని SMS ద్వారా కానీ పంపించినట్లయితే తప్పకుండా నిత్య నిబంధన అనేటువంటి మా ద్విమాసపత్రిక మీకు పంపడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాను. ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను నువ్వు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేనిడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక మంచి సమయంలో మొదటి ప్రేమ అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సహజంగా మొదట్లో ఉండేటువంటి ఆ జోష్, ఆ ఆనందం, ఆ ఉత్సాహం అనేటువంటిది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. దానికి మనం అనేక రకాల కుంటి సాకులు చెప్తాం, లేదా మన తప్పులు మనం సమర్థించుకుంటూ ఉంటాం. క్రీస్తునందు ప్రియ స్నేహితులరా, దేవాది దేవుడు కూడా మన కష్టాన్ని, మన శ్రమను, ఆయన పట్ల మనం చూపుతున్నటువంటి ఆ యొక్క శ్రద్ధాభక్తులు గమనిస్తూనే ఒక చురక అంటిస్తున్నాడు. ఏమి అంటే, నా కుమారుడా, నా కుమారి, మీరు నా కొరకు సహిస్తున్నారు, అనేక శ్రమలు భరిస్తున్నారు, మంచిదే. కానీ ఆ మొదటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు. కాబట్టి మీరు ఆ మొదటి ప్రేమను మళ్ళీ ఆరంభించాలి. అనేక మంది ప్రభువుని అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి ఆయన కృపలో కొనసాగాలని తీర్మానాలు చేసుకుంటారు. ఆ బాప్తిసం పొందేటప్పుడు నేను ప్రభు కొరకు నా జీవితం ఇస్తాను, నేను సమర్పించుకుంటున్నాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను, ఇంకా నేను అలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చాలా నిర్ణయాలు తీసుకుంటారు. వారికి ఏం చెప్పక్కర్లా, వారికి వారే నిర్ణయాలు తీసేసుకుంటారు. వెంటనే కొంచెం పరిస్థితులు అనుకూలపరచబడినప్పుడు ఆ నిర్ణయాలు మర్చిపోతారు. లేదా శ్రమ సమస్య వచ్చినప్పుడు ఆ రాతి నేలలో పడిన విత్తనాల వలె, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల వలె అణిచివేయబడి లేక వేరు లేక ఎండిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. కారణం ఆ మొదటి ప్రేమను కలిగి లేకపోవడం. దేవుని ప్రేమ అగాపే ప్రేమ, దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ. ఇర్మియా 31:3 మనం చూస్తాం కదా, శాశ్వత ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విడువక ఎడల కృప చూపుచున్నాను. కృప చూపుడు యందు ఐశ్వర్యవంతుడు, శాశ్వతమైన ప్రేమతో విడువక ఎడబాయిక మనను ప్రేమించుచున్నటువంటి తండ్రి ఒక తప్పు మోపుతున్నాడు మన మీద. ఏమంటే మొదటి ప్రేమను మీరు వదిలిపెట్టారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అప్పుడు మీరు ఎంతగా పాడేవారో, ఎంతగా స్తుతించేవారో, అనేక ప్రాంతాలకు మీరు వెళ్ళి స్వార్థ పరిచర్య జరిగించేవారు, మీ ఇరుగు పొరుగు వారికి సువార్త సందేశాలు అందించేటువంటి వారు, ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, బుక్స్ ఇవ్వడం, అంతేకాకుండా చేతనంత సహాయం చేయడం, అనేక మందిని బలపరచడం చేసేవారు. కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది. ఆ మొదటి ప్రేమ తగ్గిపోయింది. అప్పట్లో ఎంతో మోకరించి ప్రార్థించేవారు, ఎన్నో గంటల ధ్యానంలో ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు.
ఈ టీవీలు వచ్చిన తర్వాత సినిమాలు సీరియళ్ళు ఎక్కువైపోయినాయి. మరి సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అసలు పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. కారణం, ఇవి చూడటానికినే టైం లేదు. ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఆ చాట్లు, ఈ చాట్లు, ఇన్స్టాగ్రామ్లు, వారితో మాట్లాడాలి, వీరితో మాట్లాడాలి. ఇంకా దేవునితో మాట్లాడే సమయం ఎక్కడ ఉంది? ఏదో కొద్దిగా ఉడత భక్తిలా ఏదో కొద్దిగా సాయం చేసినాను అనుకోవటం, నేను దేవునికి ఏదో ఇస్తున్నాను అనుకోవడం, ఆయనది ఫీల్ అయిపోతాడేమో రాకపోతే అన్నట్టుగా ఏదో ఒక అరగంట గంట అట్లా వచ్చి వెళ్ళిపోవడం దేవుని మందిరానికి. మనం ఏదేందో హెచ్చించేసుకొని ఏదేందో ఊహించేసుకుంటున్నాం. ఇది తప్పు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనం ఎరుగుదును. నీవు దుష్టును సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదు నేను ఎరుగుదును. అప్పుడు చేసామండి, ఇప్పుడు చేయలేకపోతున్నాం. డే బై డే మాసిదోనియా సంఘం యొక్క దాతృత్వం విస్తరించేదట. వారి యొక్క దాతృత్వం ఆ దీనత్వంలో నుంచే ఎక్కువ ఉండేది. ఆ దీనత్వంలో నుంచి ఎక్కువ దాతృత్వాన్ని చూపించేవారు, శక్తికి మించి పనిచేసేవారు. పౌలు వారిని ఎంతగానో అప్రిషియేట్ చేస్తాడు. ఆ యొక్క మొదటి ప్రేమ కొనసాగుతూ ఉండాలి. సహజంగా లోక సంబంధమైనటువంటి పరిస్థితులను ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వాటికి మనం మెలికిపెట్టినట్లుగా, లేదంటే వాడిని మిళితం చేసినట్లుగా చేసేస్తాం. శారీరకంగా మనం ఎంత కృంగిపోతున్నప్పటికీ దినదినము ఆంతర్య పురుషుడు అంతగా వృద్ధి చెందాలి అని పౌలు తెలియచేస్తాడు. నా బాహ్య పురుషుడు కృషించకపోతున్నా ఆంతర్య పురుషుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. ప్రతి విషయంలో ఆయన కృప చొప్పున నేను అడుగులు ముందుకు వేస్తున్నాను. నా కృప నీకు చాలుడు అని ప్రభు నన్ను అనేకసార్లు బలపరిచారు. కాబట్టి ఉన్న పరిస్థితులన్నింటిలో నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని తెస్సలోనికీ పత్రికలోను, ఎల్లప్పుడూ ఆనందించండి అని ఫిలిప్పీ పత్రికలోను మనం చూడగలుగుతాం. ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనే మాట చూస్తాం. ఎవరికి ఇది సాధ్యమంటే ఆ మొదటి ప్రేమను కంటిన్యూ చేయడం ఎవరికైతే తెలుస్తుందో వారికి ఇది సాధ్యం. ప్రియ స్నేహితులారా, ఆ మొదటి ప్రేమ, దేవునితో ఉన్నటువంటి ఆ ఏకాంత అనుభవం మనం ఇప్పుడు కొనసాగించాలి. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి నిన్ను కలుసుకునేవాళ్ళని కోరుకుంటున్నాను. దాని కొరకు మనం నీ వెంట నేను ఉంటాను ప్రభా, నీపై నేను ఆనుకొని ఉంటాను ప్రభా. దేవుని ప్రేమ నుండి ఈ లోకంలో మనల్ని ఏది దూరం చేయకూడదు. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి చూస్తే, శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునా? క్రీస్తు యేసు సంబంధులు వీటన్నిటిలో నుండి అత్యధిక విజయాన్ని పొంది ఉన్నారు అనేటువంటి మాట చూస్తాం. అంతేగాక మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. నేను ఎక్కడ డివైట్ అయిపోను, ఎందుకంటే ఆ మొదటి ప్రేమ, ఆ విధానం నాకు తెలుసు. మొదటి ప్రేమను ఎప్పుడైతే మనం విడిచిపెడతామో బలహీనమైపోతాం. మన భక్తి యాంత్రికంగా మారిపోతుంది. యంత్రం పోలే మనం పనిచేసినట్లు ఉంటుంది. పరిశుద్ధాత్మని ప్రేరేపణ, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో కూడినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ జీవన విధానం దినదినాభివృద్ధి చెందాలి అని అంటే ఆ మొదటి ప్రేమను మర్చిపోకూడదు. ఏంటి మొదటి ప్రేమ అంటే
నీవు దేవుని ఎరిగిన ఆ మొదటి స్థితి. అప్పుడు ఆయనతో నువ్వు చేసినటువంటి నిబంధన, విడువని ఎడబాయని దేవుడు ఆయన. యాకోబు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తాడు. తన అన్నకు భయపడి తన మామయ్య అయినటువంటి లాబాను దగ్గరికి ప్రయాణమవుతున్నటువంటి సమయంలో అక్కడ దేవుని ముఖాన్ని చూస్తాడు. 2 సేనలను అతను గుర్తిస్తాడు. తాను దేవుని దగ్గర ఒక వాగ్దానం చేస్తాడు. అయ్యా, నేను నీ సన్నిధానములు ఈ వాగ్దానం చేస్తున్నాను, ఆ దిశగా నేను అడుగులు ముందుకు కూడా వేయాలనుకుంటున్నాను, మీరు నాకు సహాయం చేయండి అని. ఏమని ప్రార్థన చేశాడు అని గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండము 28వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమును నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసినలా యెహోవా నాకు దేవుడయ్యుండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదురని మొరక్కుకొనెను. మొట్టమొదటిగా దేవునితో ప్రమాణం చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. యాకోబు దీవించబడినాడు. తన యొక్క 2 భార్యలను, దాసీలను, తనకు సంతానాన్ని, గొప్ప పశు సంపదను తను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర తన పేరు మార్చబడింది. దీవించబడ్డాడు. ఎబ్బోకు రేవు దాటిన తర్వాత తన అన్న అయినటువంటి ఏశావును కలుసుకున్నాడు. ప్రాణభయం పోయింది. దేవుడు అన్నాడు, నా కుమారుడా యాకోబు, నేను బేతేలు దేవుడును. అలనాడు నీవు వాగ్దానం చేశావు కదా, నేను బేతేలుకి వస్తాను అని చెప్పి, ఆ బేతేలు దేవుడు నేను, బయలుదేరి ఇక్కడి నుంచి అని చెప్పాడు. బేతేలుకి వెళ్ళమని చెప్పాడు. ఎప్పుడైతే అన్న దగ్గర నుండి ప్రాణభయం వస్తుందని భావించాడో, యాకోబు గజగజ వణికిపోయాడు. ఇప్పుడు దేవుని ముఖం చూసినట్లుగా నీ ముఖం చూస్తున్నానన్నా అని చెప్పి ఏశావు మీద పడి ఎలుగెత్తి ఏడ్చి అతనికి ఒక బహుమానం ఇచ్చి సాగనంపిన తర్వాత 33వ అధ్యాయం చూస్తాం. అతను సాగి బేతేలుకు రావాల్సినటువంటి వాడు షెకెము ప్రాంతంలో సుక్కోతు అనగా పాకలు ఏర్పాటు చేసుకొని పశువులకు కూడా కొట్టాములు సిద్ధం చేసి తన వారందరూ సుక్కోతులో నిలబడిపోయారు. మొదటి ప్రేమను మర్చిపోయాడు. మొదటి స్థితిని మర్చిపోయాడు. తను చేసిన వాగ్దానం మర్చిపోయాడు. అక్కడున్న స్థలాన్ని కొనుక్కొని అక్కడ పాకలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది యాకోబు కుటుంబానికి చాలా శాపాన్ని కలిగింపచేసింది. ఎంతో అస్తవ్యస్త జీవన విధానాన్ని యాకోబు అక్కడ కలిగి ఉన్నాడు. వారి కుటుంబంలో భయంకరమైనటువంటి చెడు కార్యాలు సంభవించాయి. కారణం మొదటి ప్రేమను వదిలిపెట్టడం. ఈనాడు మనం కూడా మొదటి ప్రేమను మర్చిపోతున్నాం. యాకోబుకున్న ఒకగాన కుమార్తె దీనా జీవితం నాశనమైంది. తన కుమారులు 2 నరహంతకులయ్యారు. పూర్తిగా పరిస్థితులు తారుమారైపోయాయి. కారణం మొదటి ప్రేమను వదిలిపెట్టి సొంత చిత్తానుసారంగా అడుగులు ముందుకు వేయటం, రెండవ వాటిని ఆకర్షించటం, ఎక్కడ పడితే అక్కడ ఉండాలనుకోవటం. అది మన క్షేమం కాదు. అవిశ్వాసులతో మనం ఎలా ఉంటున్నాం, అనిలతో మన యొక్క సంభాషణలు ఏ విధంగా ఉంటున్నాయి, క్రీస్తుని ఎరగనటువంటి వారి దగ్గర మన యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది, మనం పరీక్ష చేసుకోవాలి. శ్రమను సమస్యను గుర్తించిన యాకోబు దేవుని సన్నిధిలో ఆక్రోశించగా ఆదికాండం 35వ అధ్యాయంలో ప్రభు గుర్తు చేస్తాడు, నువ్వు లే,
సుక్కోతుని విడిచి బేతేలుకు పదా, బేతేలు దేవుడును నేనే, రక్షించువాడును నేనే. యాకోబు దాన్ని గుర్తించలేకపోయాడు. ఎంతో శ్రమను సమస్యలు ఎదుర్కొన్నాడు, మానసికంగా కుంగిపోయాడు. కారణం బేతేలు దేవుని యొక్క దర్శనాన్ని తను పొందుకోలేకపోయాడు. క్రీస్తునందు ప్రియులారా, మొదటి ప్రేమను మనం కూడా విడిచిపెడితే ఇలాంటి శ్రమలు సమస్యలే కలిగి ఉండాల్సి వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎలీమెలకు తన భార్యను నయోమును, మహ్లోను కిలియోను తన ఇద్దరు బిడ్డలను తీసుకొని యూదా బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళాడు. కొంతకాలమైన తర్వాత ఎలీమెలకు చనిపోయినాడు. నయోమి కొంతకాలమైన తర్వాత తన కుమారులకు ఆ మోయాబుస్తుడిని ఇచ్చి వివాహం చేసింది. వారును చనిపోయారు. 10 సంవత్సరాల తర్వాత నయోమి జీవితం మూడు బారిపోయింది. కష్టము, శ్రమ, సమస్యలు దాపరించినాయి. మొదటి ప్రేమను వారు విడిచిపెట్టారు. యూదా బెత్లెహేమును విడిచిపెట్టారు, మోయాబుకి వెళ్ళారు. ఏదో బతికేద్దాం అనుకున్నారు, సతికిల పడాల్సిన పరిస్థితి వచ్చింది. నయోమి దేవుని దూషిస్తూ, దేవుడు నాకు సర్వశక్తుడు అన్యాయం చేశాడని చెబుతూ తన ఇద్దరు కోడలను వెళ్ళిపోమన్నప్పుడు ఓర్ప వెళ్ళిపోతుంది ముద్దు పెట్టి. కానీ రూతు హత్తుకుంటుంది. మరలా యూదా బెత్లెహేముకు వచ్చినప్పుడు నయోమి దీవించబడింది. నయోమి ద్వారా రూతు దీవించబడింది. రూతు క్రీస్తు వంశావళికి రాగలిగింది. ఈరోజు మళ్ళీ ఆ మొదటి ప్రేమను మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయవలసిన వారం వింటున్నాం. ఈనాడు అనేక మంది వారి స్థితిగతులు మర్చిపోతున్నారు. దేవుడు వారికి ఇచ్చిన పిలుపును మర్చిపోతున్నారు. వారికి దేవుడు ఇచ్చిన తలాంతులు మర్చిపోతున్నారు, పూడ్చిపెడుతున్నారు వాటిని. దేవుని కొరకు ఆసక్తితో పనిచేయవలసినటువంటి వారు అనాసక్తితో ఉన్నారు. ప్రయాస ప్రయాస వృధా ప్రయాస, పరిణితి లేని కుటుంబాలు, ఫలము లేని జీవితాలు, అభిషేకం కోల్పోయినటువంటి వారు. సౌలు దేవుని ఆత్మ పని చేసింది. ఎప్పుడైతే తాను దేవుని యొక్క మాటను ధిక్కరించాడో, సౌలుని దేవుని ఆత్మ వెడలిపోయిన తర్వాత దురాత్మ వచ్చి అతన్ని బాధించింది. ప్రియులారా, మనం ఎలా ఉన్నాం? మన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉంది? మొదటి ప్రేమను మర్చిపోతున్నామా? దేవునికి దూరం అయిపోతున్నామా? దేవునికి సలహాలు చెప్పేవారంగా ఉన్నామా? ప్రభువుకే 10 రూపాయలకి వడ్డీకి ఇద్దామనుకునే స్థితిలోకి వెళ్ళిపోయావా? కన్నెమిన్ను కాకుండా బలహీనతల్లోకి వెళ్ళిపోయావా? పాపం చేస్తున్నావా? మొదటి ప్రేమను వదిలిపెట్టావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నామని ఒక ఫీలింగ్తో ఉన్నావా? లేదా నిజంగా మొదటి ప్రేమను కొనసాగిస్తూ ఉన్నావా? ఏస్కేలు మంచి భక్తుడు, గొప్ప ప్రవక్త, దేవుని యొక్క పరిచర్యలో బాగా బలంగా వాడబడినటువంటి వాడు. కానీ తనకు వివాహమైన తర్వాత దేవుణ్ణి ప్రక్కన పెట్టాడు. కొంత రిలాక్స్ అయిపోయాడు. దేవుని యొక్క వాక్కు అనేకసార్లు తన దగ్గరికి వచ్చింది. కానీ ఏస్కేలు దాన్ని లక్ష్య పెట్టలేదు. దేవాతి దేవుడు ఆ మొదటి ప్రేమ నుంచి డివైట్ అయిపోతున్నటువంటి ఏస్కేలు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. ఒక చక్కని మాట అన్నాడు. ఏమంటే ఏస్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమేలాగు సెలవిచ్చాడు, నరపుత్రుడా, నీ కనులకి ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బ తీసివేయబోతున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడవము. నీ శిరోభూషణమును ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజించవద్దు. రొటీన్గా ఎవరికో వాళ్ళకి చెప్పమని చెప్పారు కదా. ఈయన ప్రవక్తను కదా, ఈయన ఒక మెసెంజర్ని, ఈ వార్త ఇజ్రాయేలీ పెద్దలకు చెప్దాము అని చెప్పి వెళ్ళాడు. 18వ వచనం. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని
సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. ప్రియమైన భార్య, అందమైన భార్య చనిపోయింది. ఎస్కేలు కృంగిపోయాడు, బాధపడ్డాడు. అయ్యో అయ్యో అయ్యో, ఇది ఎవరికో చెప్పన్నారు, కానీ ఇది నాకే జరిగింది. వెంటనే దేవుని మాట గుర్తొచ్చింది. నరపుత్రుడా, నీ కనులకు ఇంపైన దానిని, మొదటి ప్రేమను విడిచిపెట్టిన వారికి ఇంపైన దాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. యాకోబు దీనాకి గొప్ప సంబంధంతో మంచిగా గ్రాండ్గా మ్యారేజ్ చేద్దాం అనుకున్నాడేమో, కానీ దీనా జీవితం నాశనం అయిపోయింది. తను బాగా ప్రేమించినటువంటి రాహేలు మధ్యలోనే చనిపోయింది. బాగా ప్రేమించినటువంటి యోసేపు బందీగా కొనిపోబడ్డాడు. ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు. మొదటి ప్రేమను విడుదల పెడితే మనకి ఇంపైనటువంటి వాటిని మనం కోల్పోవలసి వస్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, మనకింపైనటువంటి వాటిని పక్కన పెడదాం. దేవుని యొక్క మొదటి ప్రేమను మనం కలిగి అడుగులు ముందుకు వేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో డివేట్ అయిపోవద్దు. ఈ లోకం ఉన్నటువంటి పరిస్థితులకు మనం అర్రులు చేస్తూ పరిగెత్తొద్దు. పరిగెత్తకుండా మనం సంభాళించుకుందాం. దేవుడిచ్చినటువంటి ఆశ నిగ్రహాన్ని మనం ఉపయోగించుకుందాం. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి దాన్ని పెంపొందించుకుందాం. ప్రభు కొరకు ప్రయాసపడదాం. ఉదయం వెళ్ళి ప్రకటించాను, సాయంత్రం కల్లా నా భార్య చనిపోయింది. ఆయన చెప్పాడు ఏమనంటే, ఒక దెబ్బ తీసివేయబోతున్నాను, నీ కనులకు ఇంపైనది ఏది ఇంపైనది నీకు ఆలోచన చేయండి. ఏంటి మీకు ఇష్టమైంది ఈ లోకంలో? భక్తుడు అంటాడు 23వ అధ్యాయము 73వ కీర్తన 25వ వచనం. 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారో, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు అంటాడు భక్తుడు. ఆ మొదటి ప్రేమను కొనసాగించినట్టుగా మనం ఉండాలి, కానీ మధ్యలో ఆ డ్రాప్ అయ్యి మళ్ళీ యాడ్ అయ్యి మళ్ళీ అలాగా ఇలాగా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదండి. మనం శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ప్రార్థిస్తూ ఉండాలి. నిరంతరం ప్రార్థించాలి, విసుగుగా ప్రార్థించాలి, ఎడదెగగా ప్రార్థించాలి. ఆ దేవునితో అవినాభావ సంబంధాన్ని రోజు పెంపొందింపజేసుకోవాలి. మా విశ్వాసం వృద్ధి పొందించండి ప్రభా అని మనం ప్రార్థించాలి. మా ఆస్తిపాసు వృద్ధి పొందించండి అయ్యా కాదు. చాలా చోట అనేక ప్రాంతాలలో కూడా క్వాంటిటీ ఎక్కువ ఉండాలని చూస్తున్నారు, కానీ క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. క్వాలిటీ లేనటువంటి జీవితాలు, క్వాలిటీ లేనటువంటి టెస్ట్ మనీస్, క్వాలిటీ లేనటువంటి మాటలు, క్వాలిటీ లేనటువంటి చేతలు. వాట్ ఈస్ యూస్? ఏంటి దానివల్ల ప్రయోజనం? నీకు ఇంపైనటువంటి వాడిని దేవుడు తీసేస్తున్నాడు. కారణం, నువ్వు మొదటి ప్రేమను వదిలిపెట్టావు. ఆ మొదటి ప్రేమ ఆయనతో కొనసాగాలి. లోకమును దాన్ని దేని ప్రేమించొద్దు. లోకముతో స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరగరా? ఇంకా ఎస్కేలు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది తర్వాత అతను ఎంతగానో దీవించబడినట్లుగా, దేవుని కృపలో కొనసాగినట్లుగా, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాల్లో అతను ముందుకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. 47-48 అధ్యాయాలు మనం చూసినట్టయితే ఎస్కేలు గ్రంథంలో చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొలలోతు, ఎదురైనంత లోతులోనికి తను వెళ్ళినట్లుగా చూస్తాం. ఎంత అభిషేకం పొందినట్టుగా చూస్తాం. కారణం, బలహీనతలో నుంచి బయటికి రావటం. ఈరోజు మనం కూడా ఆ మొదటి ప్రేమను కలిగి ప్రభువులో కొనసాగుతాం. ఎఫెసు సంఘంతో అలనాడు దేవుడు మాట్లాడాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి ప్రేమ, ఆ మొదటి స్థానం దేవునిదే. మన హృదయంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఆయనదే. ఆయనే మన రాజు, ఆయన మన హితుడు, ఆయన మన సమస్తమునకు ఆధిపత్యం కలిగినటువంటి దేవుడు. ఆ ప్రియ ప్రభువుని మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధితో ఆరాధిస్తూ, మా ఊటలన్నీ నీ అందే కలవు ప్రభా అంటూ, నీ వలననే మా కొమ్ము హెచ్చించబడునని తెలియచేస్తూ, ప్రభా ఈ లోకము దానిని ప్రేమించక ఎలవేళ నీపై ఆనుకొని నీలో ఎదిగి ఫలించేటువంటి భాగ్యం మాకు దయచేయండి అని
మనం నేడే ఒక శుభ తీర్మానం చేసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు కృపకు మనం పాత్రలు అవుతాం. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, అన్నీ చూసి అన్ని పరిస్థితులు అనుభవించి చివరకు సమస్తం వ్యర్థము అని సొలొమోను చెప్పాడు. ప్రసంగి గ్రంథం బాగా చదవండి. ఏది శ్రేష్టము అంటే ఆయన సన్నిధి శ్రేష్టం. ఆయన సన్నిధి మనకు నెమ్మదినిస్తుంది, సమాధానం ఇస్తుంది, సుఖము సౌఖ్యము అందిస్తుంది, సంతృప్తికరమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అటువంటి అనుభవం మొదటి ప్రేమలో ఉంది. దాన్ని మనం కొనసాగించుకుందాం. ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో శుభ తీర్మానం చేసుకుందాం. నన్ను క్షమించండి, నన్ను మళ్ళీ రీజనరేట్ చేయండి, అని మళ్ళీ ప్రభా రీఛార్జ్ చేయండి, అని నీ కొరకు వాడుకోనండి ప్రభా, నీ కొరకు నేను ఉపయోగపడతాను, నన్ను బలపరచండి అని మనం ప్రార్థిద్దాం. ప్రభుకు మనం అప్పగించుకుందాం. నేడు శుభ తీర్మానం చేసుకుందాం. అటువంటి గొప్ప కృపా సహాయం ప్రభునందరికీ అనుగ్రహించి తన మొదటి ప్రేమతో ఆయన నింపి నడిపించి ఆయన కృపలో కొనసాగుటకు ప్రభు సహాయం దయచేసి యేసు నామములో జయము దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాల కారణభూతులైన మా దేవ, మా ప్రియ ప్రభా, ఎంతమంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ಎಲ್ಲరిని దీవించండి. మా ప్రభా, మా తండ్రి, ఈ లోకము లోక ఆశలను ఈ పరిస్థితుల్లోనూ మా ప్రభారు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇవి తాత్కాలికమని, కానీ నిత్య పరలోకం, నిత్య రాజ్యం, నిత్య స్వాస్థ్యం మీ వలనే కలుగునని, యుగ యుగాలు సదాకాలం మీతో కూడా ఉండగలిగేటువంటి అనుబంధం మేము పొందుకోవాలంటే ఈ మొదటి ప్రేమను మేము కొనసాగించాలని అలనాడు ఎఫెసు సంఘాన్ని హెచ్చరించావు. ఈనాడు నీ వాక్యం ద్వారా వీక్షకులెల్లరితో నువ్వు మాట్లాడుతున్నావు గనుక వాళ్ళందరినీ బలపరిచి నీ మొదటి ప్రేమలో కొనసాగే భాగ్యం అందరికీ దయచేయమని కోరుకుంటూ, ఎంతమంది అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటుండగా ಎಲ್ಲరినీ మీరు బలపరిచి స్థిరపరిచి సహాయం అనుగ్రహించి ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి సుఖము, సంతోషము, ఆనందమును, ఆర్థికంగాను అభివృద్ధిని, ఆధ్యాత్మికంగాను మా బలపరచబడి నీ బిడ్డలు కొనసాగుటకు సహాయం చేయమని కోరుకుంటూ, టీవీ కార్యక్రమాన్ని మా స్పాన్ చేసినటువంటి దాసుడు ఆర్సి రామయ్య గారిని బట్టి, దాసుడు హైమోది గారిని బట్టి వందనాలు. ముగ్గురు బిడ్డల కుటుంబాలు మీ చేతికి ఎత్తిపడుతున్నాం. స్థిరపరచండి. వారు కూడా ప్రభా నీ ప్రేమను గుర్తెరిగి ఇలా కొనసాగుటకు సహాయం చేయండి. సమస్త సమకూడి జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి స్తోత్రం చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవ సన్నిధానం తోడయండి. సమస్త విషయంలో జయమును, ఆశీర్వాదమును, వెంబడి గొప్ప కృపను ప్రభు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త,